ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 249వ నామం విశిష్ట. సమస్తాన్ని మించి ప్రకాశించే స్వామి విశిష్టుడు అన్నారు శంకరుల వారు. ఆయనే ప్రకాశ స్వరూపుడు. ఆయనలో నుండే సర్వము వచ్చింది. మరి అన్నిటినీ ప్రకాశింపజేసేవాడు ఆయన గనక విశిష్టుడు. ఆయన సమస్తాన్ని మించి మరి ప్రకాశిస్తాడు కదా. జగత్తుకి విశ్వానికి ముందు ఉన్నవాడు ఆయన. ఆది మధ్యాంత రహితుడు, విశేషమైనటువంటి మరి వెలుగే స్వరూపముగా కలిగిన స్వామి కనుక ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. మరి ఆయన సర్వలోకాతిశాయి, అంటే సర్వలోకాలకు మించి ప్రకాశించేటువంటి వాడు. అంటే సర్వలోకాలని ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన్ని మించిన వాడు ఇంకొకడు లేడు. సప్త ఆవరణలను ప్రకాశింపజేస్తున్నాడు. అందుకే నేమో స్వామిని చూడాలి అంటే వైకుంఠ ద్వారాలు 7 ద్వారాలు తెరుచుకుంటే కానీ స్వామి కనపడడు అంటారు. అవి ఆ 7 ద్వారాలు సప్త ఆవరణలు. అంటే ఇప్పుడు ఏడో ద్వారం దగ్గర తెరుచుకుంటే ఆయన దర్శనం అవుతుంది కదా. మరి ఇక్కడ ఏంటి, మనలో ఆ 7 కూడా షట్చక్రాలు, 7వది సహస్రారము. అక్కడే కదా చక్కగా ఆయన ఉండేది. అక్కడ దాకా వెళ్తే కానీ దర్శనము, మరి ఆ పరమాత్మ ఆనందానుభూతి మనకి కలగదు. అందుకని ఈ మూలాధారము నుండి మేల్కొని సహస్రారము వరకు వెళ్ళాలి. వెళ్తే కానీ అక్కడ పరమాత్మ దర్శనం అవదు. అందుకని వీటినే 7 ద్వారాలు అని అంటారని కూడా అంటారు. మరి అలా 7 ద్వారాలని ప్రకాశించేటువంటి స్వామి, వాటినే ఆవరణలు అన్నారు. పంచకోశాలు, 5 కోశములు అంటే అవి ఒక తొడుగు లాంటివి. కత్తి ఎక్కడ ఉంటుంది? వరలో ఉంటుంది. కత్తికి కోశము వరలా కత్తిలానే ఉంటుంది, కానీ కత్తి కాదు. కత్తి దాచుకోవడానికి ఉండేటువంటి వర. మరి వీణ ఉంటుంది. ఆ వీణ పెట్టి కూడా వీణలా ఉంటుంది, దాంట్లో పెడతారు. అలా మరి వాటిని కోశములు అంటారు. అంటే వాటిని కప్పి వాటిలా అనిపిస్తాయి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని 5 కోశములు ఉన్నాయి. ఈ కోశములు అంటే వరలు. ఈ వరల్ని చీల్చుకొని, అంటే వీటిని దాటుకుని లోపలికి వెళ్తే కానీ పరమాత్మ దర్శనం అవ్వదు. అలాగే 14 లోకాలు మనలోనే ఉన్న. ఈ జగత్తులో ఉన్నవి అన్నీ కూడా మనలో ఉన్నవి అని చెప్తారు కదా. అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. ఈ 14 లోకాలను ప్రకాశించేటువంటి వీటన్నిటినీ కూడా ఆయన ప్రకాశింపజేస్తున్నాడు. వీటన్నిటినీ దాటితే కానీ ఆయన దర్శనం కాదు. 3 దేహాలు, స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము. మరి అవస్థలు 3 దేహాలకు 3 అవస్థలు: జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. వీటన్నిటినీ దాటిన తర్వాత ఉండేటువంటి వెలుగుల స్వరూపం ఏదైతే ఉందో అదే పరమాత్మ, అదే భగవంతుడు. అందుకని ఆయన్నే విశిష్టుడు అన్నారన్నమాట.
విశిష్టత అంటే గొప్ప అనే వస్తుంది కదా. ఆయన విశిష్టత అంతటా ప్రకాశింప చేయటమే. మరి తర్వాత పరాశరులు వారు కూడా శంకరుల వారి వ్యాఖ్యను అనుసరించారు. సత్యసంధులు వారు విశేషమైన శాసనం చేసే స్వామి విశిష్టుడు అన్నారు. విశేషమైన శాసనం చేసే స్వామి విశిష్టుడు అన్నారు. ఇప్పుడు శిష్టులు స్వామిని ఓం విశిష్టాయ నమః అని భజిస్తూ ఉంటారు. మరి ఇంకొక అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. ప్రతి వస్తువు మరి ఒక దాన్ని పోలి ఉండదు, పోలిక భిన్నంగా ఉంటుంది. జగత్తులో ఇంతమంది మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. మనకి వాటిని చూస్తే అన్నీ ఒకటిలా అనిపిస్తాయి. కానీ వాటిని పెంచుకునే వాళ్ళకి వాటి గుర్తులు వాళ్ళకి తెలుస్తాయి. అలాగే మనుషులందరికీ ఉండేవి ఆ కన్ను, ముక్కు, మరి శరీరం అంతా ఉంటుంది. కానీ అసలు ఒకరికి పోలిక ఉండదు. మరి జగత్తులో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, అన్ని కోటాను కోట్ల మంది ఉన్నారే. అంతమందిలో ఒక రకంగా లేకుండా మరి రకరకాలుగా చూస్తే మనిషిని ఒకరికి పోలిక ఉండదు. మరి అంత భిన్నంగా ఎలా సృష్టిస్తాడో ఆయన విశిష్టత ఆయనకే తెలుసు, మనకే తెలియదు. మరి జీవరాశులు, ప్రతి జీవరాశికి కూడా మనం తెలుసుకోలేని మార్పులు ఉంటాయి. మనుషుల్లో మనం తెలుసుకోగలుగుతున్నాం, జీవరాశుల్లో మనం పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. కానీ అనేక రూపాలు, భిన్న భిన్న రూపాలుగా మరి ఆయన సృష్టిస్తున్నాడు. అంటే ఆయన యొక్క విశిష్టత అంత గొప్పగా ఉంది కనుకే ఆయన్ని విశిష్టుడు అన్నారు. మరి పోనీ పోలికలు వేరువేరుగా ఉంటాయి. పోనీ బుద్ధులు, పనులు, మనసు, ఆచరణ అన్నీ ఒకటిగా ఉంటాయా? ఒక్కటిగా పొరపాటును కూడా ఉండదు. ఎవరి మనసు వారిదే, ఎవరి బుద్ధి వాళ్ళదే, ఎవరి ప్రవర్తన వాళ్ళదే, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఇన్ని కోట్ల మనుషులున్నా ఆ ప్రవర్తన కూడా అన్ని కోట్ల రకాలుగానే ఉంటుంది. అందుకే ఎవరికి వాళ్ళు అనుకుంటాం, మనలాగా వాళ్ళు కూడా ఉండాలి అనుకుంటాం. మనలాగా వాళ్ళు ఉండాలి అని ఎవరికి వాళ్ళు అనుకుంటుంటే, ఇక్కడ మన విచారణలో ఏం చెప్తున్నారంటే, మన మనసు మన మాట వినదు, మనం అనుకున్నట్లుగా మనం ఉండలేము, మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు, మన తప్పులేంటో మనకు తెలియదు. కానీ ఎదటి వాళ్ళు మనలా ఉండాలని, మరి ఎదటి వాళ్ళని శాసించటము, అలా మనలా ఉండాలని కోరుకోవటం చాలా తప్పు. నిన్ను నువ్వు సరిచేసుకో, నీ తప్పులు నువ్వు సరిచేసుకో. ఎదటి వాళ్ళ తప్పులు ఎంచద్దు, వాళ్ళు నీలా ఉండాలని అనుకోవలసిన అవసరమూ లేదు. ఎవరి తీరు వాళ్ళదే, ఎవరి బుద్ధి వాళ్ళదే, ఎవరి కర్మ వాళ్ళదే, ఎవరి కర్మానుసారం వాళ్ళు నడుస్తూ ఉంటారు. అందుకని మరి ఒకరిని ఎత్తి చూపిస్తే మనలో 3 తప్పులు ఉన్నట్లే నీ మనస్సు నీ మాట వినదు, నీ ఇంద్రియాలు నీ మాట వినవు. ఎదట వాళ్ళని మరి నీ మాట వినాలి, నీలా ఉండాలి అని అనుకోవటం, ఆలోచిస్తే చాలా తప్పే. ఎందుకంటే ముందు నీ ఇంద్రియాలని నువ్వు వశం చేసుకో, నీ మాట నువ్వు విను, నీ మనసు నువ్వు అదుపులో పెట్టుకో, నీ బుద్ధిని సక్రమంగా నడిపించు అని మనల్ని మనం సంస్కరించుకుంటే చాలు. ఎదట వాళ్ళని సంస్కరించాలని చూసినా కూడా మరి మన సంస్కరణ సరిగా లేకపోతే, మన తీరు సరిగా లేకపోతే మన మాట వింటారా? వినరు. విన్నా ఇక్కడ ఎదట విని వెనకాల మరి వేరుగా అనుకుంటూ ఉంటారు.
ఆచరించరు. ఎవరి మనసుకు తోచిందే వాళ్ళు ఆచరిస్తారు, కానీ ఒకరు చెప్పింది సాధారణంగా ఆచరించరు. ఎవరైనా విన్నారు అంటే వాళ్ళ యొక్క సంస్కారం చక్కగా ఉండి మంచి మాటలు, చెడు మాటలు చెప్పండి, ఎవరు ఏ మాటలు చెప్పినా చక్కగా వెంటనే ఆచరిస్తారు. మంచి మాటలు చెప్పండి, అవి కష్టం, ఆ వల్ల కాదు, నేను చెయ్యలేను, అది సాధ్యం కాదు అని అంటూ ఉంటారు, అనుకుంటారు, ముందుకు రారు. అది మరి ఇంత మార్పులుగా భగవంతుడు సృష్టిస్తున్నాడు. మనస్సులు, బుద్ధులు, రూపాలు, ప్రవర్తనలు అన్నీ కూడా వేరువేరుగా సృష్టించి ఇంత మరి లెక్కలేనంత సృష్టి ఉంది. ఆ సృష్టి అంతా కూడా వేరువేరుగా ఉంది. అందుకనే అంత విశిష్టంగా మరి అంత వేరువేరుగా భిన్నాలుగా సృష్టించినటువంటి ఆ స్వామిని విశిష్టుడు అన్నారు. మరి అట్లాగే అంతే కదా, జీవుల్లోనూ భిన్నత్వం ఉంది. ఈ భిన్నత్వానికి అంటే ఎవరికి వారు ప్రత్యేకంగా ఉన్నట్టు ఉంటారు కదా, వాళ్ళల్లో ఉన్నటువంటి అందరిలో ఉన్నటువంటి ప్రత్యేకతకు కారణమైన వాడు, ఆ భిన్నత్వానికి కారణమైన వాడు భగవంతుడు కనుక ఆయన్ని విశిష్టుడు అన్నారని మనకి ఈ నామం ద్వారా తెలియజేశారు. స్వామి విశిష్టుడు అయిన స్వామిని మనం వేడుకుంటూ, స్వామి మరి మంచి బుద్ధిని, మనస్సుని, ప్రవర్తనను, మార్గాన్ని మాకు ప్రసాదించి నీ అనుగ్రహాన్ని మాకు కలిగించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.